మన దేశంలో ఈ వామపక్ష మేధావులకు కొదవలేదు. ఉన్నారు. గట్టిగానే ఉన్నారు. వాళ్ళలో యోగేంద్ర యాదవ్ అనే ఒకడుంటాడు. అసలు ఎంతటి నికృష్టుడంటే సారీ ఈ భాష వాడుతున్నందుకు. అంటే 2 నాలుకల ధోరణి, ద్వంద్వ ప్రమాణాలు లేదా ఏండక గొడుగు పట్టే రకాలు, అవకాశవాదులు ఇలాంటి మాటలు సరిపోవు. అసలు ఇంకా కొత్తయి కనిపెట్టాలి. ఈ మేధావికి కొత్తయి కనిపెట్టాలి. మేధావిగా చెలామణి అవుతున్న వీళ్ళకి కొత్త పదాలు కనిపెట్టాలి. గతంలో ఏంటసలు యోగేంద్ర యాదవ్ అనేవాడు ఎట్లా మాట మారుస్తాడు? ఎలా సమయానుకూలంగా ఆహ్, బిహేవ్ చేస్తాడు? అనేది నేను వీడియో చేశా ఒకటి ప్రత్యేకంగా. ఇప్పుడు మరొకసారి మొన్న మాట్లాడుకుందాం యోగేంద్ర యాదవ్ గురించి. మొన్న అక్టోబర్ 27న 4 రోజుల క్రితం ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడాయన. ఏందంటే ఎస్ఐఆర్ లేని ఏకైక రాష్ట్రం అసోం. ఎస్ఐఆర్ లేకుండానే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ అసలు ఈ ఎస్ఐఆర్ అసోంలో ఎందుకు జరగట్లేదో గూడా ఇంకా అవన్నీ గూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బీహార్‌లో ఎస్ఐఆర్ పూర్తయింది. అంటే సవరించిన ఓటర్ జాబితా ఆధారంగా బీహార్‌లో ఎన్నిక జరగనుంది. ఇంకా ఆ తర్వాత ఎన్నికలు జరిగే మరొక పెద్ద రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత అదే టైంలో అసోంలో గూడా ఎన్నికలు జరగాలి. తమిళనాడులో. ఆ తర్వాత కొన్ని నెలలకు తమిళనాడులో వరుసగా ఎన్నికలు జరగాలి. అందుకని వరుసగా అక్కడ ఎస్ఐఆర్ అమలు కావాలి. అయితే అసోంలో మాత్రం ఉండబోదని సీఈసీ స్పష్టం చేసింది. కారణం ఏంటంటే అక్కడ ఎన్ఆర్‌సీ అమల్లో ఉంది. ప్రత్యేక పౌరసత్వ చట్టము అసోంలో ఉందన్నమాట. అంటే విదేశీయులు పౌరసత్వ హక్కులను కలిగి ఉండకుండా, విదేశీయులు ఓటు వేయకుండా పరిమితం చేసే చట్టం అది. అందువల్ల ప్రత్యేక చట్టం అసోంలో ఉన్నందువల్ల అన్ని రాష్ట్రాల్లో లాగా ఎస్ఐఆర్‌ను అమలు చేయడం అక్కడ కుదరదు. అట్లా ఈ మేరకు తదుపరి అంటే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు షెడ్యూల్ గూడా ప్రకటించేసింది. అక్టోబర్ 27న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు ఇదే విషయం. అసోంకు అంటే దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే భిన్నంగా ఉందక్కడ. అందువల్ల అసోంలో ఉండదు. అసోంలో ఎస్ఐఆర్ కోసం ప్రత్యేక ఉత్తర్వు జారీ చేయాల్సొస్తది. అంటే పౌరసత్వ చట్టం ప్రకారం ప్రత్యేక నిబంధనలున్నాయక్కడ. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వాన్ని తనిఖీ చేసే ప్రక్రియ అక్కడ ఇంకా పూర్తి కావాల్సింది. అందువల్ల ఇలాంటి పరిస్థితిలో ఈ ఎస్ఐఆర్ అసోంకు వర్తించదు. ప్రత్యేక సవరణ ఉత్తర్వులు జారీ చేస్తాం. ఆ తేదీని ప్రకటిస్తాం మళ్ళీ. ఆ ప్రత్యేక ఎస్ఐఆర్‌కి తేదీని త్వరలో ప్రకటిస్తాం ఆయనన్నమాట. ఇక తెలుసు గదా! నేను గతంలో వాటి మీద కూడా వీడియో చేశాను. సీఏఏ, ఎన్ఆర్‌సీ ఏంటి అనేది. అంటే 1985 అసోం ఒప్పందం తర్వాత వచ్చిన ఈ పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 1966 జనవరికి ముందు వచ్చిన వాళ్ళు అంటే బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే భారత పౌరులవుతారు. ఆ తర్వాత నుంచి అంటే మార్చి 25, 1971 మధ్య వచ్చిన వాళ్ళు, ఈ దేశానికి వచ్చిన వాళ్ళు, అసోంకి వచ్చిన వాళ్ళు పౌరసత్వానికి అర్హులే తప్ప కొన్ని నిబంధనలుంటాయి. వాళ్ళకి కొన్ని షరతులుంటాయి. ఇంకా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసోం పౌరులు కాబోరు. అట్లా అక్రమ వలసదారులు నిండిపోయారు అసోంలో. దాని ప్రక్షాళన జరగాల్సింది. అట్లా ఆ చట్టం ఇప్పుడు అమలవుతుందిప్పుడు. అందుకని ప్రత్యేక ఎస్ఐఆర్ ప్రత్యేక ఉత్తర్విస్తాం మేము. అక్కడ అన్నిటిలాగా అసోంకు వర్తించదని ఈసీ క్లియర్‌గా చెప్పింది. స్పష్టం చేసింది. అయితే చిత్రంగా వీళ్ళందరూ షరామామూలుగానే వచ్చేసారు. వామపక్ష లిబరల్ గ్రూప్స్ అన్నీ వచ్చేసినాయి, అందుకున్నాయి. విచిత్రం ఏంటంటే వీళ్ళే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎస్ఐఆర్ ఎందుకుండదు అని విమర్శ చేస్తున్న వాళ్ళు, ఈ మాటలు అంటున్న వాళ్ళు బీహార్‌లో ఎస్ఐఆర్ వద్దన్నారు. బెంగాల్‌లో ఎస్ఐఆర్ వద్దంటూ మమతతో స్వరం కలిపారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ పిటిషన్‌లు వేశారు. ఇప్పుడు అసోంలో ఎస్ఐఆర్ ఎందుకుండదంటూ బాధపడిపోతూ పోస్టులు పెడుతున్నారు. బీహార్‌లో ఎస్ఐఆర్ నిర్వహణను సవాలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పిటిషన్‌లు వేశారు. అందులో టీఎంసీ ఎంపీ మహో మైత్రా ఉంది. ఆప్ వ్యవస్థాపకుడు ఇప్పుడు ఆయనతోటే కదా మనం మొదలుపెట్టింది. యోగేంద్ర యాదవ్ ఉన్నాడు. ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ ఝా ఉన్నాడు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వంటి ఈ మేధావులే నడిపిస్తున్న సంస్థలున్నాయి. వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు. అందులో యోగేంద్ర యాదవ్ కూడా ఉన్నాడు. ఇదే యోగేంద్ర యాదవ్ ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది నాకు అంటున్నాడు. భారతదేశంలో ఎస్ఐఆర్ లేని ఏకైక రాష్ట్రం అసోం అంటే ఆశ్చర్యపోతున్నాను నేను అంటున్నాడు. ఎస్ఐఆర్ పెద్ద సంఖ్యలో ఓటర్లను
అంటే కావాలని ఒక వర్గం ఓట్లను తొలగిస్తున్నారు, ఓటు హక్కును తొలగిస్తున్నారు అని ఆరోపణ చేశారు వీళ్ళందరూ గూడా. దాని మీద స్టే విధించాలన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ మీద స్టేకు నిరాకరించింది. నకిలీ ఓటర్లను తొలగించడం మంచిదే అంది. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం మంచి మార్పే అంది. అది సాధారణ ప్రక్రియ అంది. అలా చేయడానికి ఈసీకి రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందని అనింది సుప్రీంకోర్టు. అట్లా ముందుకెళ్తే ఎస్ఐఆర్‌లో బీహార్‌లో దాదాపు 1.5 లక్షల మంది తేలారు. అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. శాశ్వతంగా అక్కడి నుంచి వలసపోయిన వాళ్ళున్నారు. డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అట్లా ప్రక్షాళన చేశారు. అంటే ఎంత చేంజో చూడండి. దాన్ని వీళ్ళు అడ్డుకున్నారు. అక్కడేమో అడ్డుకున్నారు. అసోంలో మాత్రం ఎందుకు ఉండకూడదు? ఎందుకు లేదు అసోంలో అని అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. చూడండి అసలు వీళ్ళ ద్వంద్వ ప్రమాణాలు, 2 నాలుకల ధోరణి, వీళ్ళ వైఖరి చూడండసలు. ఇదనమాట విపక్షాలు తమ అవసరం కోసము, అవకాశం కోసము, సౌలభ్యం కోసం చేసే నీచ రాజకీయాలు. ఈ మేధావులు, ముఖ్యంగా ఈ మేధావులు, పార్టీలు బీహార్‌లో, బెంగాల్‌లో అయితే ప్రజాస్వామ్యానికి ముప్పంట ఈ ఎస్ఐఆర్. అసోంలో మాత్రం ఎందుకు అంటున్నారు. బీహారు, బెంగాల్‌లో ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే ఇదే ఎస్ఐఆర్. అసోంలో మాత్రం ఉండాలంట. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.